జిల్లా నకరికల్లులోని జగనన్న కాలనీ లేఅవుట్ నంబర్ 2లో కొందరు వ్యక్తులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి నిజమైన అర్హులను బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు సోమవారం నకరికల్లు ఎంఆర్ఓ పుల్లారావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంఆర్ఓ ఫోర్జరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మోసపోయిన బాధితులు ఎవరైనా స్వచ్ఛందంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. భాష అండి, నగరకల్లు గ్రామం, పల్నాడు జిల్లా. మాకు 2021లో గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారు. తర్వాత సచివాలయంలో దానికి సంబంధించి హక్కుదారు పత్రం కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారంగానే నాగూర్ అనే వ్యక్తి ఒక 10 రోజుల నుంచి మా ఫ్లాట్ మొత్తం శుభ్రం చేసేసి నా దగ్గర పట్టా ఉంది, మీ దగ్గర ఏం లేదు, మీ దగ్గర ఉన్నంత ఫేక్ పట్టా అని చెప్పేసి వచ్చి గందరగోళం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ రెవెన్యూ అధికారులు కొంచెం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి. పట్టాలు 2 తీసుకురమ్మన్నా, నా ఒరిజినల్ పట్టా ఇచ్చాను, అతను కూడా తెచ్చిచ్చా ఇది ఫేక్ పట్టా అని చెప్పేసి ఇది ఫోర్జరీ చేశారని చెప్పేసి పక్కన పెట్టేశారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. మాకు ఇంతవరకు ఏం చేయలేదు, ఏం చెప్పలేదు. మీరు చర్యలు ఏం తీసుకోలేదు? తీసుకోలేదండి. అది నగరకల్లండి, కొండవరుజు గోవర్ధన్ అండి అమ్మాయి పేరు. అబ్బాయి చనిపోయాడు. 2 ఆడపిల్లలు. వాళ్ళు ఆఫీసర్లు వచ్చి చూసి వాళ్ళకి ఏమి లేదు, 2 ఆడపిల్లలన్నీ స్థలం ఇచ్చారండి. చనిపోయినప్పుడు వచ్చి చూసి ఆ స్థలానికి మేము మట్టి తోలుకొని స్తంభాలు పాతామండి. స్తంభాలు పాతే నాగరవరి అని వచ్చి ఈ ప్లాట్ ఇవ్వటానికి వాళ్ళెవరు, ఇది మాది, నేను డబ్బులు కట్టానని మళ్ళీ నా మీద నన్ను అడిగాడు. మేము స్తంభాలు పాతి ఏదో కొంచెం ఇల్లు వేసుకుందామంటే స్తంభాలు ఎరగొట్టి బెదిరిస్తున్నాడండి. ఎంఆర్ఓ గారు దీనికి మరి చర్యలు తీసుకుని మాకు ఏమని చెప్పాలండి. మీకు పట్టా ఉందన్నారు కదా, ఆయన దగ్గర ఏముంది? పట్టా ఉందా? ఆయన దగ్గర ఏం పట్టా లేదండి. ఊర సెలులో చూపించాడండి. ఆ రోజు బెదిరిస్తున్నాడు. నేను 70,000 డబ్బులు కట్టాను, మీకు వాళ్ళు కట్టాను, మీరు ఏమైనా ఇచ్చారని నన్ను అడిగాడు. అంటే మేము డబ్బులు ఏమి ఇవ్వలేదు, ప్రభుత్వం వాళ్ళు మాకు ఏమి లేదు, 2 ఆడపిల్లలు, అబ్బాయి చనిపోయాడని ఇచ్చారని నేను ఆ రోజు అన్నా అతనితోటి. మీరు అసలు బాత్కానికి మొన్న ఒక రోజు చెట్లు బీగేస్తుంటే కూడా వచ్చి దౌర్జన్యం చేసి ఎంఆర్ఓ గారికి చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండేవాళ్ళు వచ్చి అదంతా ఆపండి, ఎంఆర్ఓ గారు ఆపమన్నారని వచ్చి మమ్మల్ని ఏం బాగు చేయకుండా మళ్ళీ ఆఫీస్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ పోయిన తర్వాత ఇంటికి వెళ్ళమన్నారు. నకరికల్లు మండలంలో నగరికల్లు గ్రామంలోని లేఅవుట్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న లేఅవుట్లలో లేఅవుట్ నెంబర్ 2 నందు కొన్ని బోగస్ పట్టాలు తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. తహసీల్దార్ గారి సంతకం కూడా ఫోర్జరీ చేసి 2021లో ఉన్నటువంటి తహసీల్దార్ సంతకం కూడా ఫోర్జరీ చేసి పట్టాలు తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైతే దొంగ పట్టాలు తీసుకున్నారో వాళ్ళని మేము విచారణ చేసి మా రెవెన్యూ, మా ఆర్ఐ గారి ద్వారా, మా విఆర్ఓ ద్వారా మా విలేజ్ సర్వే ద్వారా ముగ్గురిని ఎంక్వైరీకి పంపించేసి ఎవరైతే దొంగ పట్టాలు తీసుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఎవరైనా సరే దొంగ పట్టాలు కనుక తీసుకొని ఉంటే స్వచ్ఛందంగా మా ఆఫీస్కి వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా దొంగ పట్టాలు తీసుకొని ఆ పట్టా మీద గనక మీరు ఆ స్థలంలో గనక మీరు ఏమైనా బాగు చేసినా, మీరు ఏమన్నా పొక్లైనర్ పెట్టి కానీ జేసీబీ పెట్టి కానీ మీరు ముళ్ళ కప్పులు కానీ తీసుకుంటూ మాత్రం చేసినట్లయితే మీ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి లేఅవుట్ నెంబర్ 2లో పట్టాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులందరూ మీ పట్టా కరెక్ట్ గా ఉందా లేదా, ఏది బోగస్ పట్టాన, ఒరిజినల్ పట్టానా, బోగస్ పట్టానా అనేది మా కార్యాలయానికి వచ్చినట్టయితే మేము చెబుతాము. మీకు లబ్ధిదారులు కూడా చాలా మంది తెలియకుండా ఇది ఒరిజినల్ పట్టానే అని చెప్పేసి మీరు భావిస్తూ ఉండొచ్చు. కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము అది ఒరిజినల్ పట్టానా, బోగస్ పట్టానా అని మేము తెలియపరచగలము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ లేఅవుట్ నెంబర్ 1 లేఅవుట్ 2లో ఇచ్చినటువంటి పట్టాదారులు మొత్తం ఎవరికైతే బెనిఫిషియర్స్ ఉన్నారో లబ్ధిదారులు అందరూ మా కార్యాలయానికి వచ్చి మీ పట్టా సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు తహసీల్దార్, నగరికల్లు మండలం.